నమస్తే పిల్లలు, మన గూగుల్ తరగతులకు స్వాగతం. మన గూగుల్ తరగతులను ప్రారంభించుకుందామా? పిల్లలు, త్యాగం పాఠాన్ని అందరూ చదివారు కదా. త్యాగం మొదటి భాగాన్ని ఒకసారి జ్ఞాప్తికి తెచ్చుకుందాం. విక్రమార్కుడు అనే రాజు దేశ సంచారం చేస్తూ ధర్మపురం అనే ఊరికి వెళ్ళడం, అక్కడ ఒక స్త్రీ బోరున ఏడుస్తూ తన భర్తను కాపాడమని కోరుకోవడం, విక్రమార్కుడు వెంటనే ఆమె భర్తను కాపాడడం, దానికి కృతజ్ఞతగా ఆయన ఒక మంత్రాన్ని విక్రమార్కునికి ఉపదేశించడం. అలా మళ్ళీ దేశ సంచారం చేస్తూ విక్రమార్కుడు వెళ్తూ ఉండగా ఒక పాడుపడిన గుడి దగ్గర ఒక రాక్షసుడు ఈయనకి కనబడడం. ఆ రాక్షసుడు ఇలా మారడానికి కారణం తన వృత్తాంతాన్ని అంతటిని విక్రమార్కుడికి చెప్పడం. ఇదంతా మనం మొదటి భాగంలో నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు ఈ రెండవ భాగంలో విక్రమార్కుడి గురించి మరికొన్ని విశేషాలు నేర్చుకుందాం. పిల్లలు, ఈరోజు మనం త్యాగం రెండవ భాగాన్ని చదువుకుందామా? 16 మరియు 17 పేజీలను తెరవండి. 16వ పేజీలో మొదటి పేరాను చూడండి. అప్పటి నుండి నీ కోసం ఎదురు చూస్తూ ఈ చెట్టు మీదనే గడుపుతున్నాను. నేటికి నా అదృష్టం పండింది, నీ దర్శనమైంది. ఒకరోజు నువ్వు గంగా నదిలో మొసలిని చంపి ఒక వ్యక్తిని రక్షించావు కదా. ఆ పుణ్యఫలాన్ని నాకు ధారపోస్తే నాకు ఈ శాపం తప్పుతుంది అని ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించారు? రాక్షసుడు ప్రార్థిస్తున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు విక్రమార్కునితో? గంగా నదిలో నువ్వు మొసలను చంపి ఒక వ్యక్తిని రక్షించావు. ఆ వ్యక్తి కృతజ్ఞతగా నీకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు కదా. ఆ మంత్రాన్ని కనుక నువ్వు నాకు ఇస్తే నేను మళ్ళీ పూర్వం ఎలా ఉండేవాడినో ఆ విధంగా మళ్ళీ నేను మారిపోతాను అని చెప్పాడు. పిల్లలు, ఈరోజు మనం త్యాగం రెండవ భాగాన్ని చదువుకుందామా? పిల్లలు, ఈరోజు మనం త్యాగం రెండవ భాగాన్ని చదువుకుందామా? 16 మరియు 17 పేజీలను తెరవండి. 16వ పేజీలో మొదటి పేరాను చూడండి. అప్పటి నుండి నీ కోసం ఎదురు చూస్తూ ఈ చెట్టు మీదనే గడుపుతున్నాను. నేటికి నా అదృష్టం పండింది, నీ దర్శనమైంది. ఒకరోజు నువ్వు గంగా నదిలో మొసలిని చంపి ఒక వ్యక్తిని రక్షించావు కదా. ఆ పుణ్యఫలాన్ని నాకు ధారపోస్తే నాకు ఈ శాపం తప్పుతుంది అని ప్రార్థించాడు. ఇక్కడ ఎవరు ప్రార్థించారు? రాక్షసుడు ప్రార్థిస్తున్నాడు కదా. ఏమని అంటున్నాడు? గంగా నదిలో మొసలిని చంపి ఒక వ్యక్తిని నువ్వు కాపాడావు కదా. ఆయన నీకు కృతజ్ఞతగా ఒక మంత్రాన్ని నీకు ఉపదేశించాడు కదా. ఆ మంత్రాన్ని కనుక నువ్వు నాకు ధారపోస్తే అప్పుడు నేను పూర్వం ఎలా ఉండేవాడినో నా శాప విమోచన కలిగి మళ్ళీ నేను అలా మారిపోతాను అని చెప్పి విక్రమార్కునితో చెప్తున్నాడు. అప్పుడు నెక్స్ట్ పేరాలో చూడండి. అప్పుడు ఏమంటున్నాడు విక్రమార్కుడు ఒక్క క్షణమైనా ఆలోచించలేదు. రాక్షసుడు కోరినట్లే చేశాడు. వెంటనే ఆ రాక్షసుడు మునుపటి రూపం పొంది రాజును ఆశీర్వదించాడు. మంత్రమహిమ వల్ల దేవలోకం నుండి వచ్చిన విమానం ఎక్కి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. చూశారు కదా. ఇక్కడ విక్రమార్కుడు ఒక్క క్షణమైనా ఆలోచించలేదంట. అంటే ఇలా చెప్పాడు కదా, నేను ఎందుకు ఆ మంత్రాన్ని అతనికి ఇవ్వాలి? మంత్రం నాది కదా, నాకు కదా ఇచ్చాడు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి నేను అని అనలేదు. వెంటనే ఆలోచించకుండా వెంటనే ఆయన ఏం చేశాడట? రాక్షసుడు కోరినట్లుగానే మంత్రాన్ని ఉపదేశించాడు. వెంటనే అప్పుడు రాక్షసుడు పండితుడిలా మారిపోయాడు. అప్పుడు మారిపోయి విక్రమార్కుడిని ఆశీర్వదించాడు. మంత్రమహిమ వల్ల అతడు దేవలోకం నుండి వచ్చిన విమానం ఎక్కి ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు అన్నమాట. చూశారు కదా. ఆ తర్వాత పేరా చూడండి. అక్కడ నుండి బయలుదేరిన విక్రమార్కుడు దేశమంతటా తిరుగుతూ పోతున్నాడు.
అతనికి ఒక చోట 4 సిద్ధులు కనిపించారు. రాజు వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వినయంగా నమస్కరించాడు. వాళ్ళ యోగక్షేమాలను విచారించి, అయ్యా, మీరు ఏ దేశాలు తిరిగారు, ఏ వింతలు చూశారు అని అడిగాడు. అప్పుడు ఇక్కడ చూశారు కదా, అప్పుడు విక్రమార్కుడు ఈ సంఘటన అంతా జరిగాక అప్పుడు రాక్షసుడు వెళ్ళిపోయాడు కదా, అక్కడి నుంచి విక్రమార్కుడు కూడా మళ్ళీ దేశ సంచారం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అలా వెళ్తూ ఉంటే ఆయనకి ఇక్కడ 4 సిద్ధులు కనిపించారంట. 4 యోధులు లాంటి వాళ్ళు, ఋషులు లాంటి వాళ్ళు కనిపించారు. వారిని చూసి ఈయన అడుగుతున్నాడు, నమస్కరించాడు. ఏమని అడుగుతున్నాడు? అడిగాడు, మీరు ఎలా ఉన్నారు, ఏంటి యోగక్షేమాలన్నీ అడిగారు. అయ్యా, మీరు ఏ దేశాలు తిరిగారు, మీరు ఏ వింతలు చూశారు అని ఆయన అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత పేరా చూడండి. మేము చాలా దేశాలు తిరిగాం, అనేక క్షేత్రాలను దర్శించుకున్నాం, పుణ్యతీర్థాలలో స్నానాలు చేశాం, కానీ హిమాలయ పర్వతాలలో అద్భుత శక్తులు కలిగిన శ్రీదత్తుడు అనే మహర్షిని మాత్రం చూడలేకపోయాం అని చెప్పారు. వాళ్ళ నిరాశను గమనించాడు రాజు. ఇన్ని చూసిన మీరు ఆ మహామునిని ఎందుకు చూడలేకపోయారు అని అడిగాడు. చూసారు కదా, ఈ పేరాలో ఏమంటున్నాడు? అప్పుడు వాళ్ళు సిద్ధులు ఈయన విక్రమార్కుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఏమని? మేము చాలా దేశాలు తిరిగాం, కానీ అనేక పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగేసాం, దర్శించుకున్నాం, అన్ని తీర్థాలలో స్నానాలు చేసాం, కానీ ఒక్క హిమాలయ పర్వతాల్లో ఉన్న అద్భుత శక్తులు కలిగిన శ్రీదత్తుడనే మహర్షిని మాత్రం మేము చూడలేకపోయాం అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని వాళ్ళ నిరాశ, అంటే వాళ్ళు అలా చెప్తూ చాలా బాధపడుతున్నారు. అప్పుడు విక్రమార్కుడు వాళ్ళు ఆ బాధపడడం, చాలా నర్వస్గా ఉండడం అవన్నీ గమనించి ఏమంటున్నాడు? ఇన్ను చూసిన మీరు ఆ మహామునిని ఎందుకు చూడలేకపోయారు అని అడిగాడు అన్నమాట. అప్పుడు తరువాత పేరాలో ఈ విధంగా అంటున్నారు. ఆ ప్రదేశంలో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. అక్కడికి పోతే ఆ పాములు మనుషుల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యనియ్యవు. ఆ మార్గంలో ప్రయాణించటం ఎంతో అపాయకరం. అందుకే అటు వెళ్ళే ప్రయత్నం మానుకున్నాం అని చెప్పారు ఆ సిద్ధులు. విక్రమార్కుడు ఆ 4 సిద్ధులను తీసుకొని హిమాలయాలకు ప్రయాణమయ్యాడు. చూశారు కదా పిల్లలు, ఈ పేరాలో ఏమంటున్నారు? సిద్ధులను అడిగారు కదా, మీరు ఆ మహాముని ఎందుకు చూడలేకపోయారు అని విక్రమార్కుడు అడిగారు కదా, అప్పుడు ఎందుకు చూడలేకపోయారో చెప్తున్నారు. ఏమంటున్నారు? ఆ ప్రదేశంలోనంట పాములు ఎక్కువగా తిరుగుతుంటాయంట. అక్కడికి పోవాలంటే ఆ పాములన్నీ దాటుకొని వెళ్ళాలి. ఆ పాములు మనుషుల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యనివ్వు, అంటే మొత్తం ఫుల్గా పాములు ఉంటాయి అన్నమాట. ఆ ప్రాంతంలో ప్రయాణించటం ఎంతో అపాయకరం. అలా అడుగేసినప్పటికల్లా పాములు కరిచేస్తాయి అన్నమాట. అందుకే అటు వెళ్ళే ప్రయత్నం మానుకున్నాం, అటు నుంచి వెళ్ళడం మేము మానుకున్నాం అని చెప్పారు ఆ సిద్ధులు కదా. అప్పుడు విక్రమార్కుడు ఏం చేశాడు? ఆ పాములన్నిటినీ దాటించుకొని ఈ 4 తీసుకెళ్లాలని విక్రమార్కుడు ఆ 4 సిద్ధులను తీసుకొని హిమాలయాలకు బయలుదేరాడు అన్నమాట. అయితే తర్వాత పేరాన్ని చూడండి. దారిలో పెద్దవి, పొడవైనవి, విషమున్నవి, విషము లేనివి, రంగురంగుల పాములు ఉన్నాయి. ఆ దారిలో పాముల మధ్యనే నడుస్తున్నాడు. తనకు సిద్ధులకు చుట్టుకున్న పాములను హింసించకుండా జాగ్రత్తగా పక్కకు తప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. అడ్డు వచ్చిన మంచుగడ్డలను తొలగిస్తూ పోతూ చివరికి శ్రీదత్తుని ఆశ్రమం చేరుకున్నాడు. తనతో పాటు సిద్ధులకు కూడా శ్రీదత్తుని దర్శన భాగ్యం కలిగించాడు. సిద్ధులు విక్రమార్కుడి పరాక్రమాన్ని గురించి, కష్టసుఖాలను తెలుసుకోవడానికి చేస్తున్న దేశ సంచారాన్ని గురించి శ్రీదత్తునికి వివరించారు. చూశారు కదా పిల్లలు, శ్రీదత్తుడు
శ్రీదత్తుడిని చేరుకోవడానికి విక్రమార్కుడు ఆ నలుగురు సిద్ధులను తీసుకొని హిమాలయాలకు ప్రయాణమయ్యాడు కదా. ఆ మార్గమధ్యంలో ఎలాగా వెళ్ళారు అన్నది ఈ పేరాలో ఉంది. చూసారు కదా, దారిలో అంట పెద్దవి, పొడవైనవి, విషమున్నవి, విషము లేనివి రంగురంగుల పాములు ఉన్నాయంట. చూసారా, ఆ దారిలో పాముల మధ్యనే పాపం నడుస్తూ వెళ్తున్నారంట. అప్పుడు నడుస్తూ ఉంటే తనకు సిద్ధులకు కాళ్ళకి చుట్టుకున్నాయి కదా, పాములన్నీ చుట్టుకుంటుంటే ఆ పాములను ఒక్కొక్కటి హింసించకుండా, అంటే దాన్ని చంపకుండా, ఆ పాములను చంపకుండా జాగ్రత్తగా సైడ్కి ఇలా పక్కకు తప్పించుకుంటూ ఒక అడుగు తీసి అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళారంట. అడ్డు వచ్చిన మంచుగడ్డలను తొలగిస్తూ పోతూ, ఎక్కడైతే మంచుగడ్డలు, హిమాలయాలు కదా, మంచుగడ్డలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఆ అడ్డుగడ్డల మంచుగడ్డలన్నింటినీ అలా తొలగించుకుంటూ పోతూ చివరికి ఎక్కడికి వెళ్ళారు? శ్రీదత్తుని ఆశ్రమం చేరుకున్నారు. తనతో పాటు సిద్ధులకు కూడా శ్రీదత్తుని దర్శన భాగ్యం కలిగించాడు విక్రమార్కుడు. చూసారు కదా, సిద్ధులు విక్రమార్కుడి పరాక్రమాన్ని గురించి, కష్టసుఖాలను తెలుసుకోవడానికి చేస్తున్న దేశ సంచారాన్ని గురించి శ్రీదత్తునికి వివరించారన్నమాట. ఈ పేజీలో చివరి పేరాను చూడండి. సంతోషించిన ఆ మునీంద్రుడు కోరుకున్నప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే మాయా తివాచీని విక్రమార్కునికి ప్రసాదించాడు. తమకు శ్రీదత్తుని దర్శనం కల్పించిన విక్రమార్కునికి సిద్ధులు నలుగురు ఒక బలపం, కొరడ, మంత్రదండం, బొంత కానుకలుగా ఇచ్చారు. ఏ ప్రాణి బొమ్మనైనా ఆ బలపంతో రాసి కొరడాతో తాకిస్తే దానికి ప్రాణం వస్తుంది. మంత్రాన్ని జపిస్తే శత్రునాశనం జరుగుతుంది. బొంతను విదిలిస్తే కావలసినంత ధనం లభిస్తుందని ఆశీర్వదించారు. చూశారు కదా, ఈ పేజీలో వాళ్ళు శ్రీదత్తుని దర్శన భాగ్యం కలిగించినందుకు ఎంతో సంతోషించారు. శ్రీదత్తుడు కూడా విక్రమార్కుడు చేస్తున్న దేశ సంచారాన్ని ఇవన్నిటిని తెలుసుకొని చాలా సంతోషించి ఈ విధంగా ఏం చేస్తున్నారు చూడండి. ఆ మునీంద్రుడు ఏం చేశాడు? కోరుకున్నప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే మాయా తివాచీని విక్రమార్కునికి ప్రసాదించాడు. చూశారు కదా, తనకు శ్రీదత్తుని దర్శనం కల్పించిన విక్రమార్కుడిని సిద్ధులు నలుగురు ఏం చేశారంట? బలపం, కొరడ, మంత్రదండం, బొంత ఇవన్నీ కూడా నలుగురు 4 కానుకలుగా ఇచ్చారు. వీటితో ఏ ప్రాణి బొమ్మనైనా ఆ బలపంతో రాసి కొరడాతో తాకిస్తే దానికి ప్రాణం వస్తుందంట. అలాగే మంత్రాన్ని జపిస్తే ఏమవుతుంది? శత్రునాశనం జరుగుతుంది. శత్రునాశనం అంటే ఎవరైతే శత్రువులు ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువులందరినీ ఓడించగలిగే మంత్రం అంట అది. అలాగే బొంతను విదిలిస్తే, బొంతను ఇలా దులిపితే ఏమవుతుందట? కావలసినంత ధనం అతనికి లభిస్తుంది అని చెప్పేసి వీళ్ళు నలుగురు సిద్ధులు శ్రీదత్తుడు ఆశీర్వదించారంట. 17వ పేజీని చూడండి పిల్లలు. మొదటి పేరాలో రాజు మళ్ళీ దేశాటనం చేస్తుండగా ఒకడు కట్టెలు కొడుతూ కనిపించాడు. పచ్చని అడవిని ఎందుకు పాడు చేస్తున్నావు అని అడిగాడు రాజు. అందుకతడు, మహారాజా, నేనొక రాజుకు స్నేహితుణ్ణి. అతడు యుద్ధంలో ఓడిపోయాడు. రాజ్యం శత్రువుల పాలయ్యింది. ఆ రాజు నన్ను తీసుకొని అడవికి వచ్చాడు. జీవించడం వ్యర్థమని అగ్ని ప్రవేశం చేయాలనుకున్నాడు. కట్టెల కోసం నన్ను పంపించాడు అన్నాడు. అంటే ఇక్కడ ఈ పేరాలో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ విక్రమార్కుడు శ్రీదత్తుడు ఆశ్రమం నుంచి బయలుదేరి మళ్ళీ దేశ సంచారం చేయడానికి వెళ్తూ ఉన్నాడు కదా. అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఆయనకి దారిలో వేరే ఒక ఆయన కనబడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? కట్టెలు కొడుతూ కనిపించాడట. అంటే చెట్టుని కొడుతూ ఉన్నాడు కర్రలు. అప్పుడు
పచ్చని అడవిని ఎందుకు పాడు చేస్తున్నావు అని చెప్పి విక్రమార్కుడు ఆయన్ని అడిగాడనమాట. అప్పుడు ఎందుకు ఆయన అలా కర్రలు కొడుతున్నాడో చెప్తున్నాడు. మహారాజా, నేను ఒక రాజుకి స్నేహితుణ్ణి, రాజుకి ఫ్రెండ్ అంటే ఈయన. అతడు యుద్ధంలో ఓడిపోయాడు. ఆ రాజు యుద్ధంలో ఓడిపోయాడంట. రాజ్యం శత్రువుల పాలు అయ్యింది. అతను యుద్ధంలో ఓడిపోయి ఆయన రాజ్యం శత్రువుల పాలు అయిపోయింది. అంటే ఆయనకి రాజ్యం లేదు, ఓడిపోయాడు. కాబట్టి ఆయన బాధతో ఉన్నాడనమాట. ఆ రాజు నన్ను తీసుకుని అడవికి తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు, జీవించడం వ్యర్థమని అగ్ని ప్రవేశం చెయ్యాలనుకున్నాడు. అంటే ఆయన చనిపోవాలనుకుంటున్నాడు అన్నమాట. అగ్ని ప్రవేశం అంటే అగ్నిలో దూకాలనుకుంటున్నాడు. అగ్నిలో దూకాలి అంటే ఏం కావాలి, అక్కడ కర్రలు కావాలి కదా. ఆ కర్రలన్నీ పేర్చి అగ్గిపెట్టి అందులో దూకేద్దామని ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు అనమాట. అందుకని ఆ కర్రలు కావాలి కాబట్టి ఆ కర్రల కోసం తన స్నేహితుడిని కర్రలు కొట్టడానికి పంపించాడు అని చెప్పి అక్కడ విక్రమార్కుడికి ఆ రాజు యొక్క స్నేహితుడు చెప్పాడు. చూసారు కదా. ఇప్పుడు తర్వాత పేరాన్ని చూడండి. విక్రమార్కుడు అతనితో కలిసి రాజును చేరుకున్నాడు. మహారాజా, రాజులు శత్రువులను సాధించాలి, లోకరక్షణకు నడుం బిగించాలి, కానీ వెన్ను చూపకూడదు. ఇవిగో ఈ వస్తువులు తీసుకో అంటూ శ్రీదత్తుడు సిద్ధులు తనకు ప్రసాదించిన వస్తువులను, అద్భుత శక్తులను అతనికి దానం చేశాడు. రాజకుమారుడు మాయాతివాచితో తన రాజ్యానికి చేరుకున్నాడు. చేతిలోని బలపంతో చతురంగ బలాలను గీయించాడు. కొరడాతో తాకించగా అతని బలగమంతా బతికింది. బొంత విదిలించగానే ధనరాశులు కురిశాయి. శత్రు వినాశిని మంత్రం జపించి యుద్ధానికి వెళ్ళాడు. శత్రువును జయించి మళ్ళీ రాజ్యాన్ని పొందాడు. ప్రజలకు సుఖశాంతులను చేకూర్చాడు. చూశారు కదా పిల్లలు. విక్రమార్కుడు అతనితో కలిసి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు గురించి విక్రమార్కుడికి తెలుసు కదా, ఈ రాజు యుద్ధంలో ఓడిపోయాడు, అతని రాజ్యం శత్రువుల పాలయ్యింది, ఆయన జీవించడమే వ్యర్థమని అగ్ని ప్రవేశం చేయాలనుకుంటున్నాడు, అంటే చనిపోవాలనుకుంటున్నాడని విషయం విక్రమార్కుడికి తెలుసు. కాబట్టి రాజుకు ధైర్యం చెప్పాలనుకున్నాడు. అప్పుడు ఏమని చెప్తున్నాడు, మహారాజా, రాజులు శత్రువులను సాధించాలి, లోకరక్షణకు నడుం బిగించాలి, కానీ వెన్ను చూపకూడదు అని చెప్తున్నాడు. అంటే మా రాజులు అన్నవాళ్ళు ఎవరైనా శత్రువులు తమ రాజ్యం మీదకు వస్తే ధైర్యంగా నిలబడి యుద్ధంలో పోరాడాలి, అంతేగాని పిరికి వాళ్ళ భయపడిపోయి వెనక్కి వెళ్ళకూడదు. తమ ప్రజల కోసం అహర్నిశలు కాపాడుతూ తన ప్రాణం సైతం విడిచిపెట్టడానికి రెడీగా ఉండాలి అని చెప్పి విక్రమార్కుడు చెప్పాడు. అప్పుడు ఇంకొక విషయం ఏం చెప్పాడు, ఏమంటున్నాడు, అతని దగ్గర ఉన్న వస్తువులు ఉన్నాయి కదా, శ్రీదత్తుడు సిద్ధుడు అతనికి ఇచ్చిన వస్తువులను, అద్భుత శక్తులను అతనికి దానం చేశాడు. ఏమేం దానం చేశాడు, మాయాతివాచి, బలపం, కొరడ, మంత్రదండం, ఇంకా బొంత, ఇవన్నీ కూడా ఆయనకి రాజుకి ఇచ్చేశాడు. అప్పుడు వాళ్ళను ఇచ్చేసి పంపించేశాడు. ఆ రాజకుమారుడు ఈ మాయాతివాచితో వెళ్ళిపోయాడు. అప్పుడు తమ రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన చేతిలో ఉన్న బలపంతో చతురంగ బలాలను గీయించాడు. చతురంగ బలాలు అంటే పూర్వకాలంలో యుద్ధ సమయాల్లో శత్రు సైన్యాన్ని చతురంగ బలాలతో ఓడించేవారు. అంటే 4 రకాలైన బలగాలన్నమాట. అవి ఒకటి రథబలం, అంటే ఎక్కువగా రథములతో కూడుకున్న సైన్యం అన్నమాట. అలాగే గజబలం, ఏనుగులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఏనుగులతో కూడుకున్న సైన్యం. అలాగే తురగ అంటే గుర్రాల సైన్యం. అలాగే పదాతి అంటే కాల్బలం, అంటే మనుషులు అన్నమాట, సైనికులు. ఈ నాలుగుని ఏమంటారు, చతురంగ బలాలు అని అంటారన్నమాట. ఈ చతురంగ బలాలు గీశారు. అలాగే కొరడాతో ఆ చతురంగ బలాలను గీయించి కొరడాతో తాకించగా అతని బలగమంతా బతికింది.
మీరు బాహుబలిలో చూశారు కదా, యుద్ధం జరిగినప్పుడు ఎంత సైన్యం ఉందో అలా అన్నమాట. అక్కడ కొరడాతో తాకించగా అతను బలగమంతా బతికిపోయారు. అలాగే బొంత విదిలించగానే, బొంతని ఇలా దులపగానే ధనరాశులు కురిశాయి. బంగారము, వెండి, అలాగే డబ్బులు బోల్డ్ అంతా వచ్చాయన్నమాట. ఆ తర్వాత శత్రు వినాశిని మంత్రం జపించాడు. తన మంత్రదండం ఉంది కదా, మంత్రదండంతో శత్రు వినాశిని మంత్రాన్ని జపించి యుద్ధానికి బయలుదేరాడనమాట. యుద్ధానికి వెళ్ళాడు. చూశారు కదా. అప్పుడు శత్రువులను యుద్ధంలో ఓడించాడు. మళ్ళీ తన రాజ్యాన్ని పొందాడు. ప్రజలకు సుఖశాంతులను చేకూర్చాడు. అయితే ఈ విధంగా రాజు మళ్ళీ తన రాజ్యాన్ని సంపాదించాడు. తన సైన్యాన్ని సంపాదించి సుఖ సంతోషాలతో ఉన్నాడన్నమాట. చూశారు కదా. ఇలా ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన విక్రమార్కుడు త్యాగధనుడిగా కీర్తి ప్రతిష్టలు పొందాడు కదా. విక్రమార్కుడు ఎన్ని త్యాగాలు చేశాడో చూశారు కదా. అతను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సిద్ధులకు సహాయం చేశాడు. అలాగే అక్కడ నీటిలో పడిపోయిన మొసలి కాలు పట్టుకొని లాగేస్తున్న ఆయనను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే వెళ్ళి కాపాడాడు. అలాగే ఇక్కడ సిద్ధులకు తన కోరికలు తీర్చాడు. ఇక్కడ చనిపోతున్న మహారాజు కోసం అతని దగ్గర ఉన్న శక్తులనన్నీ ఇచ్చేశాడు. కాబట్టి విక్రమార్కుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమైంది కదా. విక్రమార్కుడు ధైర్యవంతుడు, సాహసవంతుడు, అలాగే త్యాగధనుడు, ఇంకా పరోపకారం గుణము కలవాడు కదా. ఇలాంటి మంచి మంచి గుణాలు కలిగిన విక్రమార్కుడు కీర్తి ప్రతిష్టలు పొందాడన్నమాట కదా. ఈ పాఠం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాఠంలో మీరు ఎంతవరకు మీకు అర్థమైందో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చూడండి. మొదటి ప్రశ్న, సిద్ధులను విక్రమార్కుడు ఏమని ప్రశ్నించాడు? ఇక్కడ సిద్ధులు ఉన్నారు కదా. సిద్ధులకు విక్రమార్కుడు ఏమని అడిగాడు? అయ్యా, మీరు ఏ దేశాలు తిరిగారు, ఏ వింతలు చూశారు అని అడిగాడు కదా. అప్పుడు సిద్ధులు తనకు సమాధానం చెప్పారు. రెండో ప్రశ్న చూడండి. సిద్ధులు నిరాశకు కారణం ఏమిటి? సిద్ధులు ఎందుకు నిరాశగా ఉన్నారు తెలుసు కదా మీకు. సిద్ధులు ఎందుకు నిరాశగా ఉన్నారు? వాళ్ళు రకరకాల పుణ్యక్షేత్రాలు తిరిగారు, పుణ్యతీర్థాలలో స్నానాలు చేశారు, కానీ హిమాలయాల్లో ఉన్న శ్రీదత్తుణ్ణి మాత్రం చూడలేకపోయారు. కాబట్టి వాళ్ళు నిరాశగా ఉన్నారు కదా. అలాగే మూడో ప్రశ్న చూడండి. శ్రీదత్తుడు, సిద్ధులు విక్రమార్కునికి ఏమేమి బహుకరించారు? శ్రీదత్తుడు, సిద్ధులు ఏమేమి ఇచ్చారు మీకు తెలుసు కదా. ఏమిచ్చారు? శ్రీదత్తుడు మాయాతివాచీని ఇచ్చాడు. అలాగే సిద్ధులు ఏమిచ్చారు? ఒక బలపం, కొరడ, మంత్రదండం, బొంత, ఇవన్నీ కానుకలుగా ఇచ్చారు కదా. పిల్లలు, త్యాగం పాఠం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. విక్రమార్కుడు ఎన్నో త్యాగాలు చేసిన త్యాగధనుడు, సాహసవంతుడు, ధైర్యవంతుడు, పరోపకారం గుణం గలవాడు కదా. అలాగే మనం కూడా ఇతరులు ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయాలి కదా. ఈరోజు మనం ఈ పాఠం ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపటి కొత్త పాఠంతో మనం మళ్ళీ గూగుల్ తరగతులను ప్రారంభించుకుందాం. ధన్యవాదాలు.